వైసీపీ బృందంపై టీడీపీ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్లపై బైఠాయించిన రైతులు అంబటి రాంబాబును చర్చలకు పిలవాలంటూ పట్టుబడుతున్నారు. అమరావతిపై గతంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ఇప్పుడు పెను వివాదంగా మారింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమరావతి రాజధాని ప్రాంతంలో వైసీపీకి టీడీపీ బృందాల మధ్య నిరసనలకు గల కారణాలేంటి? అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? సంపత్తు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటన చేపట్టేందుకు ఏదైతే నిర్ణయం తీసుకొని రాజధానిలో పర్యటించేందుకు బయలుదేరారో దీంట్లో ఉండవల్లి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనను అటు టీడీపీ సానుభూతి పరులు అదేవిధంగా రాజధాని ప్రాంత రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉండవల్లి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రాజధాని ప్రాంత రైతులు టీడీపీ సానుభూతి పరులు అడ్డుకోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ వైసీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు వైసీపీ నేతలను ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం, అమరావతిని కేవలం శాసన రాజధానిగా కొనసాగిస్తామని చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరును మొదటి నుంచి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అంతేకాకుండా రాజధాని విషయంలో, అమరావతి రాజధాని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా అంటూ కూడా ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, రాజధాని రైతులు కూడా సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనను అడ్డుకునే క్రమంలో వైసీపీ నేతల వాహనాలపైన కోడిగుడ్లు రాళ్లతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పర్యటన విషయంలో కొంత వెనక్కి తగ్గారు. ప్రస్తుతం వైసీపీ నేతలు అమరావతి పర్యటనను విరమించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రాజధానికి మద్దతుగా ఇటు అమరావతి రైతులు కానీ టీడీపీ సానుభూతి పరులు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైన ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను రాజధాని ప్రాంతంలో తిరగనిచ్చే ప్రసక్తే లేదంటూ కూడా వారు పెద్ద ఎత్తున రోడ్డుపైన ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక పోలీసులు కూడా ఇరు వర్గాలకు తగ్గి చెప్పి పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఉండవల్లి సెంటర్ లో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. అటు వైసీపీ నేతలను అదేవిధంగా ఇటు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంపత్. ఓకే రమేష్, ఇప్పుడు ఈ ఘటనపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? తదుపరి వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ సమీకరణ పేరుతో తమను ఇబ్బంది పడుతుంది కాబట్టి తమ సమస్యల పైన కూడా మాట్లాడుతూ రైతులు కోరారు. వారి కోరిక మేరకు వారి సమస్యలు తీసుకునేందుకు ఈ రోజు పర్యటన చేపట్టాము. కానీ ఇలా అర్ధంతరంగా పర్యటనను అడ్డుకోవడం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ సానుభూతి పరులు కానీ అమరావతి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు ఈ పర్యటనను అడ్డుకున్నప్పటికీ రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రైతుల తరఫున తమ గళాన్ని వినిపిస్తామో ఖచ్చితంగా రైతుల సమస్యల పైన పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఇటు రాజధాని ప్రాంతంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే పర్యటన ప్రారంభించారో ఇది కొంత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా ఉండవల్లి సెంటర్ లో పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ సానుభూతి పరులు అదేవిధంగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పర్యటన విషయంలో కొంత మేరకు తగ్గారు. తదుపరి కార్యాచరణ ఏంటనేది త్వరలో నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రమేష్.